గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి కుటుంబానికి, వాళ్ళ పెద్ద తెలియదు మరి నాకు, వాళ్ళ అబ్బాయిలు, అమ్మాయిలు, అల్లుళ్ళు, కోడళ్ళందరికీ, సంఘం అనే కుటుంబానికి, మీ అందరికీ చిన్న మంద పరిచర్లు తరపున నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. లైవ్ చూస్తున్న వారు కూడా ఈ ముంజువారం సంఘం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి దైవజనులు సంఘాలని దేవుడు ఒక 7 సంఘాలు ప్రభు ఇచ్చారు. కొన్ని సంఘాలు నా దగ్గర ఉన్న పాస్టర్ గారు కూడా అప్పగించడం జరిగింది. నా దగ్గర నెగిటివ్ ప్లేస్ కే గంగవరం మండలం పాతకోట అనే గ్రామం, చిన్నమంద మినిస్ట్రీ మా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ సలాది జకరియా గారు మొన్నే ఇంచుమించుగా 2000 మంది సుమారు పెట్టే మందిరం ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. రేపు మంగళవారం కూడా అయ్యగారు అక్కడికి వస్తారు, 30వ తారీఖు. మరి ఏదో కార్యక్రమం ఉందన్నారు, ఆయన ఇన్ని పక్కన పెట్టి వస్తారు. మీరు అవకాశం ఇవ్వాలి, మరి ఎక్కడో కార్యక్రమం అది. అంతేకాకుండా మొన్న రన్ ఫర్ జీసస్ తరపున గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో మీరు దండయాత్ర చేశారు, జెండాలు పట్టుకుని. క్యాప్లు ఇవ్వలేదు కానీ టీషర్ట్స్ ఇవి కూడా రన్ ఫర్ జీసస్ మా జిల్లా తరపునే అయ్యగారిని నేను రాజోలు అవతల మల్కిపురం అంటే ఎక్కడికి వెళ్ళిపోయి మొత్తం మీద అదేదో ఊరు మళ్ళీ ఉంటుంది జిల్లా మీటింగ్, అది అక్కడికి వెళ్ళి చాలా బాగా చేశారు. మీరు మీ వీడియోలు అవి చూశాను. ఆరాధన టీవీ ఛానల్ వారికి కూడా పంపించాం. ఆ మీటింగ్ మీరు చాలా తోడ్పడ్డారు. అయ్యగారి మాట చక్కగా పాటిస్తున్నారనే నేను ఆ దండయాత్రలో చూశాను. వాక్యం వినటం సులువే కానీ దాన్ని వెంబడించటమే కష్టం. పాటిస్తే అది సులువే అనుకోండి. అంత మంచి దైవజనులు మీకు దొరకటం అదృష్టం. చాలా సౌమ్యుడిన, చాలా విధేయత కూడా. నాకు ఈ మధ్యకాలంలోనే పరిచయం, నాకు 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడొచ్చిన చిన్నోన్నైనా అలాగే గారు ఎప్పుడు చాలామంది అమ్మో విశ్వాసుల అనుభవం నేను ఒక 30 సంవత్సరాలు చూస్తే, ఈ సేవకుల అనుభవం ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కానీ 2 సంవత్సరాల నుంచి 22 మండలాలు, 7 నియోజకవర్గాలు ఎన్ని తిరగటం, సేవకుల్లోంచి కూడా కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను. దాంట్లో కొంతమందిలో ఓ దైవజనులు మీ అయ్యగారని చెప్పాలి. చాలా సౌమ్యుడు, విధేయత, ఎంత ఉన్నా సరే తగ్గించుకునే జీవితాన్ని దేవుడు దైవజనులకు ఇచ్చారు. నేను పొగట్టలేదు, అసలు నాకు పొగట్టడం చేత కాదు. దాన్ని బట్టి ఒకసారి చప్పట్లు కొడుతాం. అంత మంచి దైవజనులు మీరు కలిగి ఉండటం మహా గొప్ప భాగ్యం. నాకున్న సమయాన్ని బట్టి నాది ఏంటంటే బొగ్గింజను మాట. నాది బొగ్గింజను అంటే వీటెక్కడానికి కొంత టైం పడుద్ది, పాత వాళ్ళకి తెలుస్తుంది. తదుపరి అక్కడ ఆగాలనుకో బ్రేక్ ఎక్కడ వేయాలి, అక్కడ ఆగాలంటే బ్రేక్ ఎక్కడ వేయాలి, ఇక్కడ వీటెక్కడానికి కొంత టైం పడుద్ది. మళ్ళీ అక్కడ ఆగాలంటే ఇది చాలా మట్టికి పెంతుకోస్తు అనుభవమే కాబట్టి ఉపవాస ప్రార్థన, ఇంకా తిండి తెప్పలు ఇంకేమి లేవు కదా. ఏమైనా ఉన్నాయా, ఏమైనా వంట వరపులు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఉపవాసుకోవటం కాబట్టి దానికి బ్రేకులు ఏమి ఉండవు అనుకుంటున్నాను నేను. ఇంకా ఆ రోజుల్లో 3 రోజులు ప్రభుల వారు కూటాలు పెట్టినప్పుడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో స్టార్ట్ చేస్తే 8వ అధ్యాయం మొదటి అధ్యాయంలో కొండ దిగాడట. 3 అధ్యాయాలు 3 రోజులేమో అని అనుకుంటాను నేను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండిపోయారట. ఆ 10 గంటల కూడా అందరూ రావాలి, ప్రారంభ ప్రార్థన, తర్వాత ముగింపు ప్రార్థన 3 గంటలకు అన్నట్టుగా ఏం లేదు అక్కడ. ఏమండి, ప్రారంభం 5వ అధ్యాయం అయిద్దుగానే నేను మీకు ప్రభు ఆత్మ సహాయంతోనే మీకు వాక్యాన్ని విరిచి వడ్డించి ఒక వంట మేస్త్రిని, అంతే నేను. వాక్యం మాత్రం ఆయనే 2 రోజుల నుంచి చక్కగా మీరు వింటున్నారు. ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు, ఉపవాసాలు ఎంతమంది వచ్చారు, ఎన్ని నేనేం అడగను, మీకు కంగారు వచ్చేస్తుందేమో, చేతులు ఎత్తమని అడగను. కానీ చివరిలో మాత్రం దేవుని ఆత్మ సహాయంతో అడగచ్చు. లేని వారు ఒకవేళ ఇంకా రేపు ఒక్కరోజే ఉంది ముగింపు, ఇంకా కనీసం ఉపవాసం ఉండటానికి ప్రతిష్ఠత చేసుకోండి. ఉపవాస ప్రార్థన ఒక పెద్ద ఆయన అన్నాడు, ఉపకారాల ప్రార్థనట. ప్రార్థనలు ఎన్నో రకాలు ఉన్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, విసుగక ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థనలు అన్నట్లుకంటే గొప్ప ప్రార్థన ఉపవాస ప్రార్థన. నాకు ఇష్టమైన ప్రార్థన, నాకు చాలా ఇష్టం, చాలా దాని ద్వారా ఎన్నో విషయాలు
చిన్న వయసులో చూసాం, ఎన్నో సంఘాలు కట్టాం. అలాగే ఫెలోషిప్ విషయంలో కూడా ఉపవాసం అనే చెప్పాలి. ఫెలోషిప్ మీటింగ్ ఆ రోజు నేను ఉపవాసం ఉంటాను, ఎందుకంటే అన్నీ వచ్చి నా మీద పడతాయి. చాలా చాలా అద్భుతం. ఉపవాసం ఆరోగ్యానికి కూడా మంచిది. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యంగా మంచిది. మూడోది, సాతాను వెలగొట్టడానికి ఏ ప్రార్థనలో పనిచేయవు, ఉపవాస ప్రార్థన మరీ బలం అని చెప్పాలి. ఆగస్టు 1 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19 వరకు 50 రోజులు ఉపవాసాలు. 10 రోజులే ఒంటిపూటలు ఉంటాను, 40 రోజులు ఫుల్ టైం. ఏదో తాగి తప్ప తిని కాదు, ఇంకా సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో ఉండటం. ఎలాగ ఉపవాస కొట్టాలంటే రోజు పిలటమే, ఎక్కడ దుక్కునికి వెళ్ళటం, ప్రభు మందిరంలో ఉండటం చాలా గొప్పది. మీ పరిచర్య ఎదుట కూడా ఉపవాసాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇలా చూస్తూ ఉంటుంటే చాలా ఉపవాస ప్రార్థనలు చేసిన పెద్దలు మన ముందున్నారు. మరి ఇప్పుడు మీరు ఉన్నారో లేదో మీకు మీరే పరీక్షించుకోవడానికి ఇష్టపడండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం, ప్రభువును గణపరుద్దాం. శ్రద్ధగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకొని, చాలామంది డైరీలు అయ్యి చాలా రెడీగా ఉన్నారు. వెరీ గుడ్, నాకు నచ్చుతుంది. హృదయం అనే పలక మీద రాసుకోండి. నాలాంటి మట్టి బుర్రలు అయితే కాగితాల మీద కంటే పుస్తకాల మీద కూడా రాసుకుంటాం, మంచిది. మీకే కాదు, కీర్తనలో ఉంటుంది, మన తర్వాత తరం వారికి కూడా మనం నేర్చుకున్న వాళ్ళకి చెప్పాలంట. అన్ని పాస్టర్గారే చెప్పడం, తల్లిదండ్రులైన మనం కూడా, లేదా సీనియర్ క్రైస్తవులు, చాలా సీనియర్ సంఘం అనుకుంటున్నాను ఇది నేను. పెద్దవారు సీనియర్, ముందు వారు జూనియర్ వారికి చెప్పే విధంగా ఉండాలి. మీ భక్తి ఉండాలి, వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. మనమే మన తర్వాత తరం వారికి నేర్పించే విధంగా మీరందరూ ఉందురుగాక. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అందరూ ఈ మాట చెప్పండి, యెహోవా. అందరూ చెప్పట్లేదట. అది నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు. ఈరోజు సబ్జెక్ట్ ఇది. ఎవరైతే ఈ గుడారములో నమ్మకంగా ఉంటారో, ఆ గుడారములో, ఏ గుడారం అది? పరలోక రాజ్యములో ఉన్నటువంటి గుడారం, అదే పరలోక రాజ్యం. దానిలో అతిథిగా ఉంటారట. అతిథి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మా ఇంటికి అతిథి లేదా బంధువు వచ్చిందని ఇంగ్లీష్లో ఏమంటారండి? గెస్ట్ అంట. అందరూ అనండి. నాకు అంత ఇంగ్లీష్ రాదు, కానీ ఏదో చిన్న చిన్న ముక్కలు నేర్చుకున్నాను, ఆ ముక్కలే మీ ఎదుటి పెడతాను. నాకు అంత ఇంగ్లీష్ రాదు సుమా. భూమి మీద ఉన్న ఈ గుడారములో నీవు బెస్ట్గా ఉంటే, బెస్ట్ అంటే నమ్మకంగా ఉంటే, దివిలో ఉన్నటువంటి ఆ గుడారములో నీవు గెస్ట్గా ఉంటావంట. పక్కవాళ్ళు చేపట్టుకు చెప్పండి, పక్కవాళ్ళు చేపట్టుకుతాం, పక్కవారు చేపట్టుకోండి, అనండి అనండి. ఎలాగనండి? ధరణిలో ఉన్న గుడారములో. పక్కవాళ్ళు చేపట్టుకొని మాట్లాడేటి మీరు. అమ్మా చెల్లెమ్మ ఒక్క నిమిషం పక్కలతో చెప్పండి. ధరణిలో ఉన్న, అయితే మీరు కూడా రండి, మన ఇద్దరం చూస్తున్నారు, మనం వెళ్ళొద్దా అనండి. ధరణిలో ఉన్న గుడారములో బెస్ట్గా ఉంటే, దివిలో ఉన్న గుడారములో గెస్ట్గా ఉంటావు అనండి అనండి. గెస్ట్గా ఉంటావు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదు. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప,
మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే ధరణిలో, ధరణి అంటే భూమి, ధరణిలో ఉన్న గుడారం దేవుని మందిరం. ఈ గుడారములో నీవు బెస్ట్గా ఉంటే, సండే స్కూల్ బిడ్డ మొదలుకొని టీచర్, యూత్ వారు, భార్య భర్తలు, వృద్ధుల వరకు కూడా, చివరికి దైవజనుడైన నాతో సహా ధరణిలో ఉన్న ఈ గుడారంలో మీరు బెస్ట్గా ఉంటే, బెస్ట్ అని పిలిపించుకుంటే, ఇదిగో దివిలో పరలోక ఆ రాజ్యములో ఉన్న గుడారములో నా ప్రభు నిన్ను గెస్ట్గా ఆహ్వానిస్తాడట. చెప్పలు కూడా ఒకసారి ప్రభుకి స్తోత్రం. గెస్ట్ అండ్ అతిథి అని అంటే చాలా గౌరవిస్తాం, చాలా గౌరవిస్తాం. అవసరమైతే మనం కుర్చీలో ఉన్నా సరే కుర్చీలోంచి దిగిపోయి వాళ్ళు ఏం చేస్తాం, మనకు ఒకటే మంచం ఉంది అనుకుందాం, ఆ రాత్రికి ఉన్నారు అనుకుందాం, మనం చాప వేసుకుని వాళ్ళు ఎక్కడికి పెడతా అది మాట. మనం ఏదో పప్పు బెల్లమో ఏదో వంటుకు తిన్నా వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యమే వేరేగా ఉంటుంది. గెస్ట్కు ఉన్న విలువ, ఆ గౌరవం, ఆ ప్రాధాన్యత దేవుడు ఈరోజు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మీరు అనుకోవచ్చు ధరణిలో ఉన్న ఇది గుడారమా, ఎక్కడుంది ఇది గుడారం, అది గుడారం అని చెప్పేసి ఎలాగ బెస్ట్గా ఉండాలి, ఏమేమి బెస్ట్గా మనం ఈ గుడారంలో ఉండాలి. మీకున్న ఆసక్తిని బట్టి, దైవ ఆకలి, దైవ అనుగ్రహం, దైవ ఆసక్తిని బట్టి ప్రభు మాట్లాడునుగా. దేవుడు మేలులతో తృప్తిపరుస్తాడట. ఆశ లేకపోతే శరీరాశే కాదు దైవాశ కూడా మనకు ఉండాలి. అలాగ ఉన్నట్టు కనబడుతుంది చాలా ఆసక్తి. ప్రభు కృప. వాక్యంలోకి వెళ్దాం. ఈ గుడారం నిర్గమాకాండ 33వ అధ్యాయం 7వ వచనం, భూమి మీదనున్న గుడారము. అంతటా మోషే గుడారాన్ని తీసి ఏం పేరు పెట్టాడటమ్మా అని పేరు పెట్టాను. పెట్టి చాలు. భూమి మీదనున్న గుడారము పేరు ప్రత్యక్ష గుడారం. ఆ రోజుల్లో మొట్టమొదటగా మోషే కాలంలో ఉన్న మందిరం పేరు ఏంటంటే ప్రత్యక్ష గుడారము. అందరూ అనండి. గుడారం అని అనగా దేవుని మందిరము. గుడారం అంటే ఏంటి చెప్పండి? దేవుని మందిరం. మోషే గారే గుడారాన్ని కట్టాడు. కట్టమని దేవుడైన యెహోవాయే చెప్పాడు. అనగా ఇప్పుడు ఈ దేవుని మందిరము, గుడారము, ప్రత్యక్షత గుడారము అని నేర్చుకున్నాం. రెండోది పరలోకంలో ఉన్న దాని పేరు కూడా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 15వ. అసలు ఈ గుడారాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి కదా ముందు. 15:5. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన. ఏ గుడారం అమ్మా? సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అంటే ఇప్పుడు పరలోకంలో కూడా ఒక గుడార సంబంధమైన ఆలయం ఉంది. అక్కడ గుడారం ఉంది, పరలోకంలో గుడారము. ఇక్కడ గుడారం ఉంది, ఇది ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారములో మనము బెస్ట్గా ఉంటే, బెస్ట్ అంటే నమ్మకంగా ఉంటే, బెస్ట్గా ఇక్కడ మనం ఉంటేనటండి పరలోకంలో ఉన్నటువంటి ఆ గుడారములో నీవు అతిథిగా ఉండటానికి అర్హుడవు. ఆమేనని చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. మనసు పెడుతున్నారు, వెరీ గుడ్. కానీ ఈ గుడారములో బెస్ట్గా చాలా ఉన్నాయి. ఒక 7 రాసుకొచ్చాను కానీ 7 చెప్పడానికి సమయం కాదు. ఒక 3 అయినా చెప్పడానికి ముచ్చటకు ఒక 4 నేను ఇష్టపడతాను. ఈ గుడారములో నువ్వు బెస్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? లేవికాండం
16వ అధ్యాయము 23వ వచనం. లేవికాండం 16:23. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. చేతులెత్తి అందరూ గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను విషయానికి వస్తున్నాను. ఆ రోజుల్లో ప్రత్యక్షత గుడారానికి 3 ఉండి, 1 ప్రాకారము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. ఆ రోజుల్లో అతి పరిశుద్ధ స్థలానికి మనసు పెట్ట. పాత నిబంధన కాలంలో యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇతగాడు కూడా సరైన స్థితిలో తన వస్త్రాలు కడుగుకు గాని సరిగ్గా వెళ్ళలేదనుకో, అతి పరిశుద్ధ స్థలంలోనే చనిపోయేవాడు. అందుకే ఆ యాజకుడికి తెల్లబట్టలు, నల్లతాడు, దానికి గంటలో కట్టేవారు. ఇదేదో ఎవరొక సంస్థకు సంబంధించిందని కాదు. తాడు బయట ఉండాలి, ఈ గంటల చప్పుడు వినబడుతూ ఉండాలి. ఈ యాజకుడు లోపలికి వెళ్ళి ధూపదైవ నైవేద్యమును అర్పించాలి, ప్రజల కొరకు అర్పణ అర్పించాలి. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బలిగా కాక ముందు పట్టండి విషయాలన్నీ చేయాలి తప్పకుండా. ఈ యాజకుడే అపవిత్రతో కానీ లోపలికి వెళితే అక్కడే చచ్చిపోయేవాడు. అలా చచ్చిపోయాడని గబగబా లోపలికి కానీ వెళ్ళి తీసుకురావడానికి ఉండదు. ఎన్నో వాళ్ళు చచ్చిపోతారు. అతి పరిశుద్ధ స్థలము అంత పవిత్రమైనది. అపవిత్రతకి చోటే లేదు, అపవిత్ర ఆలోచనలకే చోటే లేదు. అందుకని బ్లాక్ తాడు, ఈ నల్ల తాడు ఉండేది. బయట ఉన్న వాళ్ళు ఏం చేయాలి? చచ్చిపోతే తాడెట్టుకుని బయటికి లాగేయటమే. టెస్టమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యగా ఉన్న తెర, యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో మరణించగానే అడ్డుగా ఉన్న తెర 2గా చినిగిపోయిందట. ఒక స్తోత్రం చెప్పాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే అందరూ ఆ స్థలములోనికి ఏం చేయొచ్చు? ఇప్పుడు ప్రవేశించాలి. ప్రవేశించుట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారే నీ కోసం, నా కోసం, నీ పాపం నా శాపం, నీ అపవిత్రత నా అపవిత్రత ఆయన మీద వేసుకుని ఆయన రక్తం మన కొరకు వెలగబోసి మనల్ని కడిగి పరిశుద్ధ పరచటానికి ఆయన రక్తం కార్చాడు. ఆ కాలంలో కనీసం ఈ పరిశుద్ధ స్థలంలోనికైనా రావాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? నీళ్ళతో కడుగుకోవాలి, కడుగుకోవాలి, వస్త్రాలు కూడా ఏం చేయాలట? కడుక్కోవాలి. చేతులెత్తి గట్టిగా ఒక స్తోత్రం. ఇప్పుడు ఈ గుడారములో నువ్వు బెస్ట్గా ఉండాలి అని అంటే ఆ నీళ్ళతో కడగబడి ఉండాలి. ఏ నీళ్ళు అవి? వాక్యం అనే నీళ్ళు. న్యూ టెస్టమెంట్లో ఉంటుంది కదా, వాక్యం అనే ఉదక స్నానము చేత అని ఉంటుంది. ఏ స్నానము అంటే దానికి అర్థం ఏంటి? బాప్తీసం పొందాలి, రక్షణ పొందాలి. ఇప్పుడు అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు ఈ మందిరంలోనికి నువ్వు వచ్చేస్తున్నావు, మంచిదే. ఈ మందిరంలోనికి వచ్చిన నీవు వాక్యం అనే నీళ్లతో, వాక్యము అనేటువంటి మాటలతో నీ జీవితాన్ని కడుక్కుంటున్నావా? లేదంటే ఇక్కడ సేవ ప్రారంభించి 33 భలేగా ఉంది. 33 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు. సీనియర్ అవుతా అవ్వచ్చు కానీ సిన్సిటీ కావాలి. సీనియర్ అవుతా ఉండొచ్చు కానీ ఏం కావాలి? రక్షణ పొందేవా? నీ బ్రతుకును మార్చుకున్నావా?
మారు మనసు పొందేవా? మారు మనసుకు తగిన ఫలము నువ్వు అనుభవిస్తున్నావా? వాక్యం అనే ఉదక స్నానము చేత నువ్వు స్నానము చేయబడ్డావా? అధికాలం మొదలుకొని నడినంత వరకు కడగబడటమే బాప్తిసం అటండి. చేతులెత్తి కట్టుకు స్తోత్రం. అక్కడ ఉంది కదా, ప్రత్యక్షత గుడారములోనికి లోపటికి రాకముందు తన దేహమును నేలతో కడుగుకోవాలి, బట్టలను కూడా ఉతుకుకోవాలి, రక్షణ వస్త్రము ధరించుకోవాలి. చెప్పండి, ఏ వస్త్రము ఉందా? ఎంతమందికి ఉంది ఇక్కడ రక్షణ వస్త్రం? ఎంతమంది మీరు కడగబడ్డారు? ప్రాణాత్మ శరీరములను కడుగుకున్నారా? బాప్తిసం పొంది కూడా మీ నీతి మురుకు గుడ్డలుగా కానీ ఉందా? నీతి ఎలాగుందట? అర్రే ఇటువంటి ఉపవాస కూటాలు ఎన్నో చూసాం. మాటగారు మీరు ఇలా వచ్చారు కానీ 33 సంవత్సరాలు ఏం చూస్తున్నాం. అయిపోద్ది ఇవాళ మీరు ఏదో గంట ఏదో ఉతడ కొట్టేస్తారు. ఏ కొట్టేస్తారా? సీనియర్ వాళ్ళు భలే మాట్లాడతారు. మీరు కదండి అయిపోద్ది ఒక గంట చేసి వస్తాం, మళ్ళీ సాయంత్రం కొట్టింది ఒక ఆయన వస్తాడు, పొద్దున్న భోజనాలు ఎవరైనా తీసుకున్నారో, ఎరా మొక్కలు ఎన్నేవరా నీకేసారా, నీకు పర్లేదా, అది ఏదో కూడా హాల్లో బాగానే జరిగినట్టు బాగానే జరిగినాయమ్మా. ఈ పాస్టర్ గారి మీద ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఆ పాస్టర్ గారి మీద మీ అసలేని ఆయన అసలు చెప్పలేదు. ఎవరట పేర్లు తెలియక తిరక్క ఇలాగని మీరే పాస్టర్లకి మార్కులేసంతా భక్తులైపోయారు ఇవాళ క్రైస్తవులు. అంటే కాదంటారా? ఎవరికి మార్కులు? ఆ కూటాలు బాగా జరిగినాయి, వచ్చిన పాస్టర్లు అందరూ ఏ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఆ పాస్టర్ గారు బాగా ఆ నక్క కోసం చెప్పాడు, భలేగా ఉంది. ఈ నక్కలో కుక్కలో తప్ప వాక్యం గుర్తుండదు వీళ్ళకి. చెప్పినా ఉపమానం చెప్పినా దైవజనం తప్పు పట్టట్లే. మీ పేరు మీద చెప్తే మీరు బాధపడతారో మేము నక్కల్ని కుక్కల్ని ఉపమానంగా తీసుకుని చెప్పుకోవాల్సి వస్తుంది. మరియమ్మ, మార్తమ్మ, సువార్తమ్మ లేదా అబ్రహాం, షారా ఉంటారండి. మీరు మిమ్మల్ని ఏమంటలేదు సోమయ్, అది వాళ్ళు ఏ పేరిట్టు చెప్పను అసలు. ఇప్పుడు నేను ఒకవేళ ఇటువంటి పేర్లు ఏమన్నా చెప్తే మాకు ఉంటుంది కూటం, ఏసు రక్తమే జయం హల్లెలూయా. ఉపవాస కూటం కాదు, గుడ్ ఫ్రైడే కూటం అయిపోద్ది మాకు. ఏ ఫ్రైడే అంటే మీకు అర్థమైపోయింది. 33 సంవత్సరాలు కదా, మీకు అంత విడమరిచి ఏం చెప్పగలదు. ఆ వచ్చి నుంచి చెప్పగానే అర్థమైపోద్ది. కానీ వెనకాల వచ్చిన వారు కూడా కొంతమంది ఉన్నారు. రక్షణ పొందిన మొక్కలు చాలా మట్టి కనబడుతున్నాయి. కనీసం ఇంకా ఒక్కళ్ళైనా ఉన్నారేమో. స్త్రీలు మీరు ఇంతమంది ఉన్నారు, పురుషులు ఎక్కడా? మీ భర్తలు ఎక్కడా? మీ పిల్లలు ఎక్కడా? వాళ్ళు పగలేదో కాలేజీకో దేనికి వెళ్తున్నారు అనుకుందాం, సాయంత్రం అయినా వస్తున్నారా? ఈ రాత్రికైనా తీసుకురావడానికి ఇష్టపడతావా? నువ్వు కడగబడ్డా, మరి నీ పిల్లలకు వద్దా? నువ్వు బెస్ట్గా ఉండవు, నీ బిడ్డలు బెస్ట్గా ఉండొద్దా? నీ భర్త బెస్ట్గా ఆడు మారడంటే పాటగారా ఎవడాడు? ఆడంట ఎవరినే? భార్య భర్తనే. ఆడు మారడండి, ఆడు రాడండి. రాడా లేకపోతే రాడా ఏదో సరిగ్గా అర్థమే చెప్పరు కొంతమంది. రాడ్నైనా ఎత్తుకు రమ్మంటే ఆ రాడు కాదండి, అదే రాడు అన్నానండి అని ప్రార్థించాలి. నేను హిందూ కన్వర్ట్, పుట్టు క్రైస్తవుని కాదు. నా పిల్లలు పుట్టు క్రైస్తవులే. మా నాన్నగారు ప్రభువు నమ్మేవారు కాదు. మధ్య మధ్యలో ఒక మొక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, పూర్తిగా చెప్పలేను. కానీ మాది ఇక్కడ కాదు, అసలు పాతకోట కే గంగవరం మండలం సేవా నిమిత్తం నేను కోనసీమ ఏరియాకి వచ్చాను. అమ్మమ్మ గారిది కోనసీమే. అలాగని అమ్మమ్మ గారిని నెట్టుకు రాలేదు, యేసుబాబు నెట్టుకుని వచ్చాను. అమ్మమ్మ వాళ్ళు సరిగ్గా ప్రభువుని నమ్మలేదు. కానీ ఇంట్లోకి పాస్టర్ గారిని రానిచ్చేవారు కాదు. బైబిల్ కట్టిపెట్టేసాడు. ఒకసారి పాస్టర్ గారిని తిట్టేసాడు ఈయన, మా నాన్నగారు. అటువంటి టైంలో మా అమ్మ చేతులెత్తి ప్రార్థించింది. మీ 3 కొడుకులు, దాంట్లో పెద్దోని నేను. సువార్త చెప్పింది, యేసే గొప్ప దేవుడు అని చెప్పింది. మాకు అప్పుడు యేసుబాబు ఇవి పెద్ద ఏం తెలియదు. లూకా పాస్టర్ గారిని మంచి దైవజనుడు లేడు, పరలోకి వెళ్ళిపోయాడు. మంచి దైవజనుడు అతను. మా ఊర్లో ఉన్న మందిరానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ పిల్లలే సరిలేక అది ఏదో అయిపోయింది. కానీ ఎన్నో దెబ్బలు తిందే మా అమ్మ ప్రార్థన మా 3 రక్షించుకుంది, మా నాన్నగారిని రక్షించుకుంది. ఈరోజు మా కుటుంబం అంతా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అన్నట్టుగా ఈ గుడారములో మా కుటుంబం అంతా బెస్ట్గా ఉందని చెప్పడంలో సగౌరవంగా చెప్పగలదును, సందేహం ఏమీ లేదు. నువ్వు చెప్పగలదువా? ఈరోజు నువ్వు చెప్పగలదువా? నా కుటుంబం అంతా మందిరంలో ఉందని, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని
ఆ కాలంలో 10వ అధ్యాయంలో అతను అన్యుడి కుటుంబమే. ఇటలీ పటాలములో శతాధి అధిపతి అయిన కొర్నేలియు ఒకడు ఉండేను. ఏం చేశాడు అతగాడు? దేవునందు భయభక్తులు కలిగినడే కానీ సరైన పాత్ర లేడు అతనికి. కుటుంబానంతా ప్రభు యొద్దకు నడిపించాడు. నీ కుటుంబం ఎక్కడుంది ఈరోజు? బెస్ట్గా ఉందా? ఇంటికాడ రెస్ట్ తీసుకుంటుందా? పడుకోబెట్టొచ్చానండి. రెస్ట్ తీసుకుంటే సమయం కాదు ఇది. మనుషులతో బెస్ట్ అనిపించుకోవాలని. స్కూల్లో బెస్ట్, రాజకీయ రంగంలో ఉంటే బెస్ట్గా ఉంచడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు. ఉద్యోగంలో మంచి ఉద్యోగం చేస్తున్నాను కదా ఉద్యోగం అని ఊరుకోవడం. ఆ కంపెనీలో లేదా తను చేస్తున్న దాంట్లో మా ఓనర్ దగ్గర, మా యజమానుడి దగ్గర నేను బెస్ట్ అనిపించుకోవాలి, ఉత్తమ అవార్డు తీసుకోవాలి ప్రయాసపడుతున్నారు. కానీ ఈ గుడారములో బెస్ట్గా ఉండడానికి రచన పొందాను కదా చాలే అని ఒక మూల కూర్చుని ఉంటున్నావా? కుదరదు. నీవు పొందిన రక్షణ నీ కుటుంబము కూడా ఈ ఉపవాస కూటాల్లోనే రక్షణలోనికి వచ్చుదురుగాక. వాళ్ళందరూ ఉత్తక స్నానము చేత కడగబడుదురుగాక, రక్షణ వస్త్రము ధరించుకొందురుగాక, బెస్ట్గా నీ కుటుంబము సంఘములో ఉండునుగాక. చెప్పాలి దైవజనుడు. ఏమన్నా తెలుసా? నా సంఘంలో ఒక కుటుంబం ఉందండి, చాలా బెస్ట్గా ఉంటారండి. దైవజనుడు కూడా చెప్పాలి. తన భార్య, తన పిల్లల, వాళ్ళ మనవల, కోడళ్ళ, కూతుర్ల, అల్లుళ్ళ కుటుంబం అంతా ప్రభు మందిరంలో ఉన్నారండి, బెస్ట్గా ఉంటున్నారండి. దైవజనుడు కూడా గొప్ప సాక్ష్యం చెప్పాలి. సమయం ఉంటే నేను ఎదుర చూపిస్తాను అది కూడా. కానీ నెంబర్ 1 చకచకానే ఎదురుకి వెళ్ళిపోతున్నాను. నెంబర్ 1, ఈ గుడారములో నువ్వు బెస్ట్గా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని కడగబడి రావాలి. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, మంచి టైల్స్, చాలా శృంగారంగా ఉంది. నువ్వు మట్టితో వచ్చావు అనుకోండి, కాళ్ళు కడుక్కోకుండానే అందరూ కాళ్ళు మూసేస్తున్నారు. కాళ్ళు కడుక్కుని వచ్చారా? ఒకవేళ శుభ్రంగా లేకపోతే పక్కోడాన్ని నేను ఎలా చూస్తాను? రే కాళ్ళు లేట్రా అటు భాష పెట్టేసేస్తున్నాను. కడుక్కుని వచ్చావా? మనకైనా ఉంటుంది కదా. నేను కూడా వానపల్లి వెళ్ళాం, కారు దుక్కుని పెట్టి ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే కారు వెళ్దా అక్కడికి. కొంత దూరం వెళ్ళిన తర్వాత చెప్పులు కూడా రావట్లేదు కూడా. ఆ చెప్పులు కూడా అక్కడ వదిలేసి నవ్వుతారు. చెప్పులు కూడా మరి బాడీ ఎక్కువైపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన చెప్పాను, మీకు లాస్ట్ ఇస్తానండి, ప్రసంగం అంతా మీదేనన్నాడు. అంతా చెప్పడానికి అక్కడ ఉంది అయ్యగారిది, మళ్ళీ కుదరదని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి లోపల చర్చిలోకి వెళ్తున్నప్పుడు పైప్ ఉంది, అక్కడ కాలు కడుక్కున్నాం. నేను వెళ్ళిపోతాను, పాటగారు వెళ్ళిపోతాడు, ఇంకా ఉంది బాగా అన్నాడు ఆయన. అయిపో మళ్ళీ వెనక్కి వచ్చి ఇది ఇవాళ కూడా చెప్తున్నాను, ఇవాళ కూడా ఎప్పుడుదో కాదు, ఇంకా ఉందా? అరే ఉండరా బాబాని. అది సిగ్గేసింది. అలాగంటే అబ్బాయి ఏమేసింది అక్క నిజంగా. మళ్ళీ ఏరే బాబాని శుభ్రంగా కాలు కడుక్కుని ఆ సాక్షులు తీసి అన్నీ తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వేసుకున్నాం అనుకోండి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇంకా చెప్పులు చేతి పట్టుకుని, నేను పట్టుకుంటే ఆ ప్రకాశాన్ని ఆయన పట్టుకున్నాడు, బైబిల్ నేను మొత్తం మీద ఏదో వచ్చాం. కడగబడి లోపలికి వెళ్ళాం. ఇంతున్నా సరే నా వెనకాల నేను ఇంత పెద్ద పాటనే నేను తెల్లబట్టలు వేసినంటే ఏం కుదరదు. ప్రతి వారు కడగబడాలి. చేతులెత్తి గట్టుకు ఒక స్తోత్రం. ఆ కులం ఈ కులం, ఆ గోత్రం ఈ గోత్రం, ధనవంతుడు పేదవాడు ఏమీ లేవు. నేను భోజనాలు పెడుతున్నాను, లేదా అంత ఎత్తున్నాను, చర్చి కట్టాను, ఏం కట్టినా ఏం చేసినా నువ్వు ముందు బెస్ట్గా ఉండాలంటే కడగబడాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా చక్కగా మీకు కూడా నాకు ఇలాగ కాలువ దగ్గరగా ఉన్నది, నాది కాలువనే ఉంటుందండి. అందుకే నీటి ఓరన నాటబడిన సంఘం అనుకుంటున్నాను, ఇది బాగా ఫలించునుగా. ఇలా అంటలేదు ఆమెనని. ఆ నీరు ద్వారా 2 వాక్యం అనే నీరు ద్వారా కూడా మీరు ఫలించుదురుగాక. 1:15 యెషయా గ్రంథం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి.
మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి. మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారిని న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. చాలు. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. 16వ వచనంలో ఉంటుంది, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. దేవా నన్ను కడుగు, నా ప్రభు కడుగుతాడు, నేను కడగడంటలేదు, కానీ మీరు కూడా ఒక అడుగు ఎదరకేయాలి. స్తోత్రం చెప్పండి. ఏమా రక్షణ పొందుతాం అంటే దేవుడి చిత్తం అండి. దేవుడి చిత్తం అంటే వద్దంటున్నాడు ఏటైనా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనాన్ని రండి రండి రోజు చేతులతో పిలుస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొందడమే దేవుని చిత్తం. ఆమేన్ చెప్పండి. ఒకవేళ మీరు దేవుడి మాట వెనక తిరగబడితే, నా ప్రభు అన్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. అంటే నీ ప్రార్థన వినండ్రా అని అబ్బాయి, వినండ్రా అబ్బాయి అని అర్థం. మీరు ఎంతకాలం ఎలాగుంటారు? కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, శుభ్రం చేసుకోండి. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది, అనగా పాపపు రక్తం, మరకలు, అశుద్ధం. ఇక్కడ ఏవి తెలియనట్టుగా మంచిగా కనబడితే కనబడచ్చు, నువ్వు చేసిన ప్రతి పాపం దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నష్టపోతావు. పరలోకం నరకం తర్వాత ఇక్కడే నష్టం వస్తుంది. ముందు బెస్ట్గా ఉండు బిడ్డ. నేను ఇంత పాపం చేసినా, పొరపాటు చేసినా నేను బాగానే ఉన్నాను, ఏ శోధన లేదు, పర్వాలేదని అనుకోకు. దేవుడు నీ భార్య ప్రార్థన, నీ భర్త ప్రార్థన, దైవజనుడు ప్రార్థన, సంఘ ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. కరోనాలోనే కాలగర్భంలో కలిసిపోవాలి మనం. ఇప్పుడు కరోనాలోనే వెళ్ళిపోవాలి, మరణం రాదని అనుకోకండి. ఇవాళ చనిపోయిన వ్యక్తి 32 సంవత్సరాలు, క్యాన్సర్ అనే రోగంతో చనిపోయాడు. రోగాలు మాయ రోగాలు, డాక్టర్లకు ఎంత చిక్కలేని రోగాలు. నాకు పర్లేదండి, పిల్లోడు పెళ్ళి అయిన తర్వాత ఆ కూతురు మనవరాలు ముదు మనవరాలు పెళ్ళి అయిన తర్వాత పొందుతావా? ఎవరు కాలు కడుగుదాం అనుకుంది, ఆ కాలు కడిగేసండి. ముందు నీవు కాలు కడుక్కో, వాళ్ళ కాలు తర్వాత కడిగి కానీ. అది పెళ్ళిళ్ళకి అది కడుగుతారు కదా, మరి ఈ ఊర్లో కడుగుతారులే తెలు, కానీ మీ ఊర్లో కూడా కడుగుతారా? సేమ్ టు సేమ్ అయితే అల్లుడు కాలు కడిగేసండి, అప్పుడు ఆ నీళ్ళు ఎత్తి మీద వేసేసుకుంటానండి అని. వాళ్ళు కాలు తర్వాత కడిగి కానీ ముందు నువ్వు కనుక్కోరా బాబు అని ప్రభు అంటున్నాడు. అసలు ఆ కడిగేదాకా నువ్వు ఉంటావా లేదో చూసుకో. ఈ కూటాలు నీ కోసమే. దైవజనుడు ఆనవాతి ఆచారంగా ప్రతి సంవత్సరం పెట్టే కూటాలు కాదు, నీ కొరకు ఈ కూటాలు. ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, నీ దేహమును, ప్రాణాత్మ, శరీరములను కడుగుకొని శుద్ధి చేసుకొందువుగాక. ఇంకా కాదని కాలదనితే ఇంక రేపు నుంచి నీ ప్రార్థన దేవుడు ఏం చేయడట? అది నేను అంటలే సోమయ్, దేవుని వాక్యం అక్కడ చెప్తుంది. కడగబడదాం, కడగబడి దేవుని సంఘములో, ఈ గుడారములో, ధరణిలో ఉన్న ఈ గుడారములో బెస్ట్గా చేయబడుదువుగాక. ఇక్కడ నువ్వు బెస్ట్గా ఉంటే అక్కడ నా ప్రభు ఏం చేస్తాడట? గెస్ట్గా నిన్ను ఆహ్వానిస్తా. చప్పాళ్ళు కొడుతూ గట్టిగా నా ప్రభుకు స్తోత్రం. ఇలాగ ఈ వాక్యం అనే నీరు, దాని గురించి చెప్పాలంటే ఇది ఒక గంట ప్రసంగం చేయొచ్చు. కీర్తన 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నీటి కాలవల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందట. ఎవరా నీరంటే వాక్యం. రక్షణ పొందిన వాళ్ళు కూడా నీటి వారిని ఉండాలి. తల పైకెత్తండి, ఎలా చూడండి. మంచినీళ్ళతో కడుక్కుంటామా, చట్నీళ్ళతో కడుక్కుంటాం? మనం మంచినీళ్ళతోనే. ఆ నీళ్ళు మళ్ళీ ఏం చేస్తాం మనం? ఆ నీళ్ళు అంటే కడుక్కున్న నీళ్ళు కాదు, ఆ మంచినీళ్ళే మనం ఏం చేస్తాం? ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, యేసు రక్తము చేత కడగబడతాం, శుద్ధి. ప్రభు బల్లారాధనలో కూడా యేసు రక్తం ఏం చేస్తాం మనం? ఎందుకది? జీవాన్ని ఇవ్వటానికి. కడిగేది అదే. నెంబర్ 2, మనకి జీవాన్ని ఇచ్చేది అదే. స్తోత్రం చెప్పండి.
ఇంకొక మాట ఎదరికెళ్ళి చెప్తాను. అదే రక్తం నువ్వు రక్షణ పొందినా పొందలేకపోయినా ఆ రక్తము చేతనే మనకు స్వస్థత కూడా కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. యేసు రక్తం స్వస్థపరుస్తుంది, యేసు రక్తం శుద్ధి చేస్తుంది. ఆ యేసు రక్తం మనకేమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. జీవాధిపతి అని యేసే దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. అలాగే ఈ వాక్యాన్ని దేవుడు నీళ్ళతో పోల్చారు. వాక్యం అనగా దేవుడు. అది ఎందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే అది మాట. యేసుబాబు బొమ్మ పెట్టుకుంటే కాదు. నో, దేవుని వాక్యమే. అయ్యగారికి ఇవ్వటం మర్చిపోయాను. నేను ఎక్కడికి వచ్చిన చిన్న గిఫ్ట్ వాక్యం చివరిలో ఇస్తాను. ముందు ఇవ్వాలి, చివరిలో అయినా ఇస్తాను. ఆ వాక్యం అనే నీళ్ళతో నేను కడిగేసుకున్నానండి, బాప్తిజం పొందేయాలనో మూల కూర్చుంటే కుదరదు. ఆ నీటి కాలువల యోరన నాటబడిన చెట్టుగా ఉంటేనే ఫలిస్తాం. మళ్ళీ ఒక స్తోత్రం చెప్పండి. అటువంటి భక్తులుగా బిడ్డలుగా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ముగిస్తలేదు. ఇంకా ఎదురు కొన్ని మాటలు ఉన్నాయి. రెండవ స్టెప్, రెండవ బెస్ట్గా ఉండటం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నెంబర్ 2, రెండవది. అందరూ చెప్పండి ఈ మాట. యాకోబు. అందరూ చెప్పట్లేదట, అందరూ చెప్పాలి. యాకోబు. రేడియోలో వాక్యం వినేవారు. రెండోది టేప్ సెట్. మూడోది ఇప్పుడు టీవీ లాగా కనబడాలి. కనబడలేకపోతే సెల్ ఫోన్లు వచ్చేసినాయి కదా, ఆటలు కానీ చూస్తారు మీరు. మీరు అటువంటి వాళ్ళు కాదు సమయం పురుషులు చెప్పండి. యాకోబు. మళ్ళీ యాకోబు సాధువై కుడారములో నివసించుచుండెను. రెండవది, గుడారములో మనం ఎలాగ ఉండాలంటే సాధువుగా ఉండాలి. అందరూ అనండి. సాధుత్వం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. మోషే గారు సాత్వికుడట. దేవుని గుడారములో సాత్వికంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు అని దేవుడే మోషే గారి కోసం సాక్ష్యం చెప్పాడు. చేతులెత్తి గట్టుకు ఒక స్తోత్రం. సాధుత్వం, మృదుత్వం చాలా విలువైనది. ఎక్కడి గుడారంలో కొంతమంది సాధువుగా ఉండరండి. మీరే వినాలి. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేటప్పుడు తిరగబడిపోతారు. విశ్వాసులే ఒకళ్ళొకళ్ళు కొడేసుకుంటారు. కొంతమంది తగులు తిట్టడానికి సావాలి మేము. కొంతమంది అమ్మగారి మీదే, కొంతమంది పాస్టర్ గారి మీద. ముసలోడా కూర్చోయా. ఎవరా ముసలోడు? పాటర్ గారిని. వాళ్ళ పిల్లలే సేవకు వచ్చారు. నీకేం తెలుసయ్యా, నువ్వు వెనకాల వచ్చావు. సాధుత్వం లేదు ఈరోజు సంఘాల్లో. యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయి తప్పు పడతలే. నేను విమర్శించను, వివరిస్తాను. విమర్శన వేరు, వివరణ వేరు. మంచి మంచి వాక్యాలు ఇంటికాడ కూర్చుంటే మంచి మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఆ కోటాలు ఎట్టండి, ఆ కింద కూర్చోండి, చేతులు ఎత్తండి, ఆ మోకాళ్ళు వేయండి, ఆరాధన అండి, జెండా డ్రాయింగ్ చేయండి, డీజిల్ ఎట్టండి, గొడవ గోత్రం ఏమి. మంచి మంచి ప్రసంగాలు మాకంటే మీరే బాగా వింటున్నారు. ఎన్ని ప్రసంగాలు ఎక్కడున్నా ఈ గుడారములో నెంబర్ 1 బెస్ట్గా ఉండాలంటే కడగబడాలి. నెంబర్ 2 సాధువుగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తావు. చూడండి, ఒక చిన్న వాక్యాన్ని మనం చదవటానికి ఇష్టపడదా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. ఎందుకనో తలల పైకెత్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఇష్టపడతాను. జలం అనగా నీళ్లు, దేవుని వాక్యం. రాళ్ళు అంటే మనమే. కొంతమంది హృదయాలు కఠినంతో నిండిపోయినాయి. ఎంత వాక్యం చెప్పినా వాలిలో ఉన్న గర్వం, కోపం, ద్వేషం, అహం, అసూయ ఇవన్నీ పోవట్లేదు. మార్కు సువార్తలో యేసు ప్రభుల వారు చాలా చక్కగా చెప్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళదు, కానీ బయట నుంచి వస్తున్నది ఏది అపరితపరచట్లేదు, కానీ లోపలి నుంచి వస్తున్నదే
మనుష్యుడును అపవిత్రపరుచుచున్నది అని చాలా చక్కగా చెప్పాడు భక్తుడు. దురాలోచనలట, జారత్వం, దొంగతనం, వ్యభిచారం చాలా చాలా ఉన్నాయి. దీంట్లో ఒకటి ఏంటంటే అహం, నేను. అందుకే ఇంగ్లీష్ అక్షరాల్లోనట అన్ని అక్షరాలు కాతో కోతో వంగి వగేరా ఉంటాయి, కానీ 26 అనుకుంటున్నాను ఇంగ్లీష్ అక్షరాల్లో. ఒకటి మాత్రం ఐ అనేది మాత్రం ఎలా ఉంటుందట? ఇంగ్లీష్ మీడియం చెప్పండి రా బాబు, ఐ ఎలాగుంటుంది? నాకు ఎలాగుంటుందా? వంగమన్నా వంగదట. ఐ అంటే ఏంటి? ఈజ్వల్ టు తెలుగులో నేను. ఐ అంటే అంతే కదా. ఐ అంటే ఏంటి? ఈజ్వల్ టు నేను. నేను అనేది ఏమవదు? వంగదు, తగ్గించుకోడు. అహం పైన ఉండాలి అన్నట్లుగా. అంటే నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావురా బిడ్డ. సాధుత్వం అనే మనసు నీలోకి రావాలి. రాలేకపోతే నువ్వు బెస్ట్గా చేయబడవు. అత్తగారి మీద కోపం, కోడల మీద కోపం, తోటి కోడల మధ్య ఈగో ఫీలింగ్స్, చివరికి సంఘంలోకి వస్తే స్థలాల దగ్గర మీరు పర్లేదులే, మీరు అటువంటి వాళ్ళు కాదు, కానీ ఎవరి చోటాలు గుంచేయాలి. వెనకాల వచ్చేమో తనుకుంటూ వచ్చేదారు కొంతమంది. మీరు కాదండి, ముంజు వారం వాళ్ళు నేను ఏమంటలేదు మిమ్మల్ని, కానీ ఏమనంటే నాకు శాపం. మళ్ళీ భోజన నిమిత్తము దేవుడి పనిని పాడు చేయొద్దు అన్నాడు. ఎరా నేను వేసానని తెల్దా, ఈ మొక్కకు అసలు రీజన్ ఉందా అన్నాడంట ఒక ఆయన. దేనికి రీజన్ ఉంటా? భక్తి అంతా అక్కడే పోద్ది, 3 రోజుల కూటం అంతా. మీరు కాదు సుమాయ్, కొంతమంది అని చెప్తున్నాను, మీరు చాలా బుద్ధిమంతుల కింద బెస్ట్గానే కనపడుతున్నారు, కానీ మీలో ఒకరు ఎవరైనా ఉన్నారేమో. దేవుడు ఆ ఒక్కళ్ళ కోసం మాట్లాడుతుంది. మీ అందరికీ ప్రసంగాలు తెలిసి ఉండొచ్చు. నా ప్రభు 99 మంది గొర్రెలు విడిచిపెట్టేసి ఒక్క గొర్రె కోసం ఏం చేశాడట? దేవుడు ఒక్కొక్కసారి ఒక్కడి కోసమే మాట్లాడతాడు. ఆ ఒక్క సోదరి కోసం నీ 99 మీకు ప్రసంగాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ ఒక్కల కోసమే దేవుడు పదే మాట్లాడతాడు. నీకోసమే తల్లి, తండ్రి, చెల్లి, అక్క, అన్నయ్య, నీకోసమే ఈ కూటాలు. సాధువుగా ఉండు, రక్షణ పొందావు, గుడ్. మారు మనసు పొందావు, గుడ్. సాధువుగా ఉన్నావా? నా ప్రభువే సాత్వికుడు, ఆయన మనకు మాధురించి వెళ్ళిపోయాడు. ఇతన్నే కొట్టేస్తున్నారు, సిలువలో ఉన్న దొంగల్లో కొట్టేస్తున్నారు, సిలువ వేసేసారు, ఇంకో గంటలో 2 గంటలో చంపేస్తారు. అయినా సరే ఎడం చేతి ఉన్న దొంగ అన్నట్టు వీడి బుద్ధి అంతా అదే. యేసు బాబా నువ్వు రక్షించుకుని నన్ను కూడా ఏం చెయ్యి. ఎందుకో ఏదో చూసుంటాడు, పగలు రాత్రి బలుపుడది. ముందేట నువ్వు దేవుని కుమారుడు, నువ్వు రక్షణ చేసుకో. అక్కడ కూడా రెచ్చగొట్టేస్తున్నాడు యేసుప్రభు. కొంతమంది అయితే పిడిగుద్దులు గుద్దారట. నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, ఏం జరుగుతుందో, ఎవడు గుద్దాడో చెప్పుకో. నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలకలేదాయ ప్రేమ. ఎంత గొప్ప దేవుడు అండి. చెల్లుమని కొట్టారట, ముఖం మీద కాండ్రగించి ఉమ్మేశారట. వై? ఎందుకోసం? ఇది ఎవరి కోసమో? ఒకటి నీ కోసం, నిన్ను రక్షించడానికి, యజ్ఞం చేయడానికి ఆయన సాధువుగా. గొర్రెటండి యజమానుడి దగ్గర బొచ్చు కత్తిరిస్తున్నప్పుడంట సాధువుగా అతను ఎదుటి తలదించుకుని అలాగుంటుందట. ఆ బొచ్చంతా యజమానుడు కట్ చేసేస్తాడట. ఆ బొచ్చుతోనే ఉన్ని వస్త్రాలు తయారవుతాయి. మనకి శీతాకాలం ఇప్పుడైతే ఏ ప్లాస్టిక్ కోట్లు వచ్చేసినాయి, కానీ అవి మనకి ఉష్ణాన్ని వేడి పుట్టిస్తాయి. స్తోత్రం చెప్పండి. మరి తనకి చలేదా? గొర్రెకి తన చలి భరిస్తుంది. ఆ గొర్రె బొచ్చు మనకి చేస్తుందట. ఆ గొర్రె యజమానుడి దగ్గర సాధువుగా నిలబడద్దట.
ఆ గొర్రె సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి గొర్రె కడుపును పుట్టే ఆ గొర్రె రక్తంలో కడగబడ్డ నీవు గొర్రెవు కాదా? నా గొర్రెలు నా స్వరము వింటాయన్నాడు. అందుకే మొత్తోన్మాద శక్తులు ఏమంటారు తెలుసా? యూట్యూబ్లోనే ఆ గొర్రెగాడికి అలా చెప్పరా? ఎవరికి చెప్పు? మీకు తెలుసా? ఆ గొర్రెలు అంటే మనమే. గొర్రెలు సాధుత్వం కలిగినవి, నోరు తెరవలే. నా ప్రభు మనకు మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు కుటుంబంలో సాధువుగా ఉంటున్నావా? ఈ గుడారం అనే సంఘములో సాధువుగా ఉంటున్నావా? నాకే తెలుసు అంటున్నావా? నేనే పాడాలి పాటలు, నేనే చేయాలి ప్రార్థన, ప్రతి కూటానికి వాళ్ళకే వాళ్ళ ప్రార్థన ఇంకొకరికి ఎత్తే ఊరుకోరేళ్ళు. మీరు కాదండి బాబు, కొంతమంది ఉంటారు వీళ్ళకి వాళ్ళ పాటలు. గ్రూప్ సాంగ్ అంటే అంతమందికి మైకులు ఎక్కడిస్తారు? వాళ్ళు ఏదో 2-3 ఇస్తారు మైకులు. నాకు మైక్ ఇవ్వట్లేదు, నేను వెళ్ళను. వాళ్ళ అమ్మతో చెప్తుంది, వాళ్ళమ్మంటది నా కూతురిని అసలు చూడలేడు పాటరు. ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు మరి వీళ్ళు ఎవరో నాకు తెలదు, కానీ వీళ్ళ పేర్లు అయ్యి సరిగ్గా నాకు మరి పాస్టర్ గారి పిల్లలు నాకు పూర్తిగా తెలదు. పూర్తిగా ఈ కుటుంబం నాకు అంత తెలియదు. అసలు ఎవరమ్మా మైకు? మీరందరూ మంచి భక్తులే, కానీ సంఘంలో సాధుత్వం కనబడక దైవజనుడే ఏడవలసిన పరిస్థితి, దేవుడే ఏడవలసిన పరిస్థితి అట. మనమే తిరిగి యేసయ్య గాయాలు రేపుతున్నామట. ఒకవేళ మీలో అలాగున్నారేమో జాగ్రత్త. ప్రభు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతుంటా. పక్కన ఇంకా చెప్పండి మాట, ఇంకా చెప్పండి. ఎవరి కోసం? దానికోసం ఈ వాక్యం, దానికోసం దీనికోసం కాదు, నీ కోసమే నా ప్రభు మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టే కోపాన్ని, ఆహాన్ని పక్కన పెట్టు. స్వార్థం, విధులు వదిలిపెట్టాలి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత. సాధువుగా ఉంటేనే యాకోబు మోసగాడే, కానీ బాగా వినండి, యాకోబు మోసగాడు అవుతా అవ్వచ్చు, శాపభరితిన వాడు అవుతే అవ్వచ్చు. యాకోబు సాధువుగా ఉన్నాడు కాబట్టి శాపభరితమైన బిడ్డే, కానీ దేవుడు ఇశ్రాయేలీలుగా మార్చేశాడట. చప్పలు కొట్టి అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు తత్వం సరైంది కాదు చెప్పాలంటే, కానీ ఎబ్బేకు రేవు దగ్గర యేసయ్య పాదాలు గట్టిగా పట్టేసుకున్నాడు. కత్తులు నూరుతున్నాడు, అలానే రారా నిన్ను వేసేస్తానంటే. అయినా సరే తన భార్యని బిడ్డల్ని పంపేశాడు. ఒక్కడే, నా శాపం మీ మీదకి రాకూడదు, నేనే దానికి కారణమని. ఏ దేవుడికి తెలదా యాకోబు పేరు? అరే యాకోబా నీ పేరేట్రా అని అడగాల? మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు మీరు? దేవుడా నా పేరు నీకు తెలదా అని అడుగుతూ నువ్వైతేనే. యాకోబుకి అర్థమైపోయింది నా పేరు ఎందుకు అడుగుతున్నాడా. అర్థమైపోయింది యాకోబుకే, దేవుడికి నాకు పేరు తెలదా, నీ పేరేటని అడుగుతున్నాడేంటి? ఇంత రాత్రంతకు తెల్లారిపోయింది, ఇంత కూటం జరిగి పేరేటని అడుగుతాడేంటి? అర్థమైంది యాకోబుకి. యాకోబు అనగా మోసగాడని అర్థం. అవునయ్యా నేను మోసగానేనయ్యా, నా పేరు యాకోబేనయ్యా, నేను మోసగానేనయ్యా, డాడీని మోసం చేశాను, అందరినీ మోసం చేశానయ్యా. ఒప్పుకున్నాడు, నేను పాపినయ్యా, అహమయ్యా, పాపం అన్నీ ఉన్నాయ్యా. ఎబ్బేకి రేవు దగ్గర అన్నీ విడిచిపెట్టాడు. నేను మోసగానే ఒప్పుకున్నాడు, నాలో ఏమో ఉన్నాయి అన్నీ ఒప్పుకున్నాడు. అప్పుడు అన్నాడు, యాకోబా నీ పేరు ఇంకా యాకోబు కాదు, ఇక నుండి ఈ రోజు నుంచి ఇశ్రాయేలే, ఆశీర్వాదానికి అర్హుడువే. నువ్వు ఎప్పుడూ రక్షణ పొంది ఉండొచ్చు, వెరీ గుడ్, కానీ అహమే నిన్ను నాశనంలోకి నడిపించేస్తుంది. కోపమే వదిలిపెట్టు, యాకోబులాగా సాధు అయిపోదువుగాక. అందరం అనలేదు ఆమేన్. నేను నిన్ను చెప్పుకో పాటలు ప్రసంగం, కొంతమంది అంటారు నేను ఇంతే అంటారు కొంతమంది. ఎలాగా అంతే అంటే ఇక్కడే ఉంటా, పెట్టిలోకి వెళ్తావు తప్ప ఎక్కడికి? మరి ఏం చేస్తాం? బాప్తిజం పొందిన పాపానికి పెట్లో ఎట్టాలి. అక్కడ మాత్రం ఆ దివి అనే పరలోక రాజ్యంలో గెస్ట్గా పిలువబడలేవు. ఆయన ఉన్న స్థలంలో, ఆయన ఉన్న సింహాసనం మీద నీకు చోటు దొరకదు. నెంబర్ 2, నువ్వు ఎలాగుండాలి చెప్పండి? మాట్లాడతలేదు ఎవరోనే. సాధువుగా ఉందువుగా, జలం అనే వాక్యము వస్తూ ఉండగా
కఠినమైన రాళ్లను, సముద్రం వారే చూడండి ఏమవుతారు, జలము రాళ్లను అరగదీస్తుంది, కానీ వాక్యం అనే నీరుని నరగదీస్తుందా? దాంట్లో ఇంకొక మాట చెప్పాలి, ఎదరికి కన్నీటి ప్రార్థనను కూడా చెప్పాలి. అక్కడ స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన కూడా రాతి హృదయాన్ని ఏమవుతుంది, కరగదీసి మాంసము హృదయముగా చేయబడునుగా. అలా చేయటం వల్ల మాకు కాదు కానీ కలిసి వచ్చేది, నీవు బెస్ట్గా ఉండాలని దైవజనుడు ప్రయాస. ఈ కూటాలు ఎందుకు పెట్టాడు పెద్ద ఆయన? నా సంఘం బెస్ట్గా ఉండాలి, నా సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఇక్కడ బెస్ట్గా ఉండాలి, దేవుని ఎదుట గెస్ట్గా ఉండాలి, అతిథిగా. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దైవజనుడా, వాక్యం అనే నీళ్ళ ద్వారా వీళ్ళు బలా తయారు చేసావు అని మేము కూడా నా ప్రభు దగ్గర మేము కూడా పిలిపించుకోవాలి, నమ్మకమైన మంచి దాసుడా అని. అందుకొరకే కూటాలు. అయితే ఆయన చెప్పలేడా ప్రసంగాలు, ఆయనకి తెల్దా? మళ్ళీ మేమెందుకు మధ్యలోనే? ఆయన చెప్తుంటే నా కోసమే చెప్పాడు ఇవాళ పాటరు. ఎవరి కోసం? నా కోసం సూరంపిని పాటగారు ఫోన్ చేసి చెప్పేసి ఉంటుంది. అందుకు కాబట్టి ఆదివారం ప్రసంగం అంతా ఎవరి కోసం? మరి నీ కోసం కాలేకపోతే దారంపడి వెళ్ళిపోయి దాని కోసమే ప్రసంగం. కూటానికి ముందు ఏమంటావు? నాతో. మీకు కూడా తెలుసా పాట? తెగ పాడాడుతావు. ఈరోజు నాతోనే మాట్లాడు ప్రభువా అని మాట్లాడుతుంటే పాటగారి మీద తిరగబడిపోతావు. ఏంటి నాకు అర్థమే సాగదు. నీవు పలికితే నాకు మరి మేలని తెలుసు కదా, మరి పలుకుతుంటే ఏంటి పళ్ళు కొరికేస్తున్నావు పాట పాటమంటానే? కొరికేస్తారు పళ్ళు కొంతమంది. పళ్ళు ఏమో ఎలాగ చూసేస్తారా? మీరు కదండి, మీరు అస్సలే కానే కాదు. కొంతమంది అని చెప్తున్నాను. అటువంటి మనసు కానీ మీకుంటే ఒక దైవజనుడిగా మేము పర్వాలేదులే పోలేని మేము సరిపెట్టుకోవచ్చేమో, కానీ నా దేవుడు అక్కడికి రానివ్వడు. జాగ్రత్త. ప్రభు కృపను పొందండి. కీర్తన గ్రంథం 116వ కీర్తన ఒక మాట చెప్పి నేను ఎదురుకెళ్ళిపోతున్నాను. 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు. ఆహా, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షిస్తాడు. ఇంకా నా ప్రాణమా, అదేమో యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. చాలు, చేతులెత్తి కట్టుకు ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని కాపాడతాడంటే అప్పుడు సాధువులను కాపాడే దేవుడు. నువ్వు సాధుత్వము మృదుత్వము కలిగి ఉంటే నా ప్రభువు నిన్ను కాపాడును గాక. చాలా దీవెనలు ఉన్నాయి. నీ ప్రాణానికి ఆయన క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. నువ్వు కృంగి ఉండగా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. చాలా ఉన్నాయి. మరణము నుండి నీ ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నీ పాదాలను తప్పిస్తాడు జారిపడకుండానే. సజీవులున్న దేశములో అదే దేవుని రాజ్యం, అదే దేవుని గుడారం. ఒక స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి అయినా సాధువుగా ఉండటానికి ఇష్టపడతావా? పెద్దోళ్ళు ఒక మాట అన్నారు, పడ్డావాడు చెడ్డవాడు కాదట. అన్నీ తెలుసు కానీ మరి ఎందుకు పాడవు? కొంతమంది అంటారు, నేను అన్నీ గుర్తుకొచ్చేస్తుంటే టైం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా బోల్డ్ రాసుకుని వచ్చాను. పాస్ట్ గారు నేను పడతాను, ఉన్న మాట అంటే పడతానండి, లేని మాట నేను ఎందుకు? ఉన్న మాట నువ్వు పడేదేటి, దారం పడెళ్ళి ఓడు పడతాడు. ఉన్న మాట అంటే ఏంటి? నేను దొంగని, నా మీద నేను దొంగని, రే దొంగోడు అన్నాడు నన్ను అంటే ఉన్న మాట అది. లేని మాట నేను దొంగను కాదు, అయినా సరే నన్ను ఏమన్నారు? అది కూడా పడాలి. పేతురు పత్రిక తీయండి ఒకసారి. ఉన్న మాట అంటే అది పెద్ద ప్రయోజనం కాదు అది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమనకై ఒళ్ళని చెవులు చేసుకునండి, పెన్ ఉంటే టిక్కి పెట్టుకోండి, కాలయాపం చేయకు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం గనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి. అదిగో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. హితం అంటే ఇష్టం మాట, దేవునికి ఇష్టమగును. ఇందుకు మీ
మీరు పిలవబడితిరి. ఓహో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చేతులెత్తి గట్టుకోక స్తోత్రం. మీరు ఆ వచనాలన్నీ చదువుకోండి. తప్పిదమునికై దెబ్బలు తినినప్పుడు అది దేవునికి, నువ్వు తప్పు చేసావు, నిన్ను కొట్టేశారు, అది బెస్ట్ ఏంటంటే పొరపాటు చెయ్యలేదు కానీ లేనిపోయిన నింద అవమానం నీ మీద వేసి నలుగురిలో లేకపోతే అదేంటది ఉంటాయి పోయి సెల్ ఫోన్లో వాట్సాప్లో వీటిలో నేను నిందించవచ్చు. అయినా సహించు, అయినా భరించు, అది దేవునికి హితమవుతుందట. చేతులు ఎత్తి కట్టుకో స్తోత్రం చెప్ప. 2 చేతులు పైకి ఎత్తాలి. నన్ను కూడా గ్రూపుల్లో కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, అది ఇదే అని. అస్సలు సస్యమిర, నో కామెంట్. వాళ్ళు తిరబడి సమాధానం చెప్పను. అసలు చేసి చూపిస్తాను వ్యవహారం. నువ్వు కూడా అంతే కంగారు పడిపోయి నన్ను ఎలాగంతంటా వెళ్ళాడు అడిగేసి నువ్వెవరు అంటున్నాను. కాలము సమాధానం చెప్పుతుంది, ఓపిక పట్టు. నిన్ను నిందించిన వారు, నిన్ను అవమానించిన వారు నీ దగ్గరికి వస్తారు. బైబిల్లో లేదా అవమానమునకు ప్రతిగా నిందకు ప్రతిగా పూదండను, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను. ఎందుకేమనండి నా ప్రభు, ఎందుకు కంగారు పడిపోతా? సాధువుగా ఉండు, ఓపుకు పట్టు. ఉన్నమాట అంటే అది లేని మాట అన్నప్పుడు కూడా పడాలి. మత్తయి శుభవర్తమానం 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద మర్చిపోయారు అబద్ధముగా ఉన్నది కాదు, అది అబద్ధముగా మీ మీద పలికినప్పుడు మీరేం చేయండి? భరించండి, తట్టుకోండి. పరలోకమందు మీ ఫలము అనగా దివిలో ఉన్న గుడారములో మీ ఫలము అధికమగుచున్నదే. మరి అన్ని ప్రసంగాలు తెలుసు మనకి, ధన్యతలు తెలుసు, వరాలు తెలుసు, ఫలాలు తెలుసు. మరి ఎందుకు, మరి ఎవరి కోసం? నీ కోసమే తల్లి. మరలా చెప్తున్నా, నీ మీద అబద్ధముగా చెడ్డ సాక్ష్యం పలికినప్పుడు మీరు సహిస్తే పెద్దలో మాట అన్నారు, రాళ్ళటండి ఫలాలున్న చెట్టుకి రాళ్ళు వేస్తారా, ఫలాలు లేని చెట్టుకి రాళ్ళు వేస్తారా? తొందరగా చెప్పాలి, ఆకలేసేస్తుంది. ఉపాసం ఉన్న వాళ్ళకి మీకు ఐదులే. దేవుని స్తోత్రం. ఆ చెట్టు ఏం చేస్తుంది? దెబ్బ తిని పండిస్తుంది. దెబ్బ తినేసి కొట్టినోడికి ఏమిస్తుంది? మరి నువ్వేమిస్తున్నా? ఓ చెట్టుకి కాయలు లేవు, ఫలాలు లేవు, ఏమీ లేవు. చెప్పాలి, ఎవరైనా చెట్టుకి నిజం మాట్లాడడానికి అసలు భయపడదు. 10 రోజులు బతికినా పర్లేదు, 10 రోజులు బతికినా పర్లేదు. కొబ్బరి చెట్టు అంత ఎత్తు ఉంటుందా? ఎక్కడి నుంచి రాడేస్తే కోనసీమ కదా ఇది, టప పడిపోతున్నా కిందకి. ఏంటయ్యి? అయ్యో బాబోయ్, వీళ్ళంత హీరోలు వెళ్ళా. ఎవరు? మీరు కాదు, కొట్టివాళ్ళు. ఇప్పుడు రాడట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఓ చెట్టుకి కాయలు లేవు అనుకుందాం, ఆ చెట్టుకి ఎత్తాడు రాడు. అది మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అంటారు, అందరూనండి పాస్టర్ గారండి నన్నే అనేస్తున్నారండి అందరూనే. ఆ పిన్నిని అసలు ఎవరు ఏమనరండి, అతన్ని ఏమనరండి, అందరూ ఎవరినైనా ఎత్తున్నారండి. నిన్నే అంటున్నారంటే నీ చెట్టుకి కాయలున్నాయి, నీ చెట్టుకి ఫలాలున్నాయి. ఫలాలున్న చెట్టుకే రాళ్ళు వస్తాయి, తట్టుకో, ఓపుక పట్టు. ఫలాలున్న చెట్టుకే బరువు ఎక్కువ, ఫలాలున్న చెట్టుకే కొద్దిగా వాలిపోతూ ఉంటుంది. అయినా సరే బిగింపుగా నిలబడు. బలా నమ్మకమైన బిడ్డ, నువ్వు ధరణిలో ఉన్న గుడారములో బెస్ట్గా ఉన్నావు కాబట్టి ఇదిగో పరలోకంలో దీవులో ఉన్నాయి గుడారములో నీవే గెస్ట్ అని నా ప్రభు నీకు ఎదురొచ్చి సన్మానం చేసి రెట్టింపు ఘనతనిచ్చి తన సింహాసనం మీద నిన్ను కుడిపార్శ్వమున ఆయన కూర్చోబెట్టుకొనుగాక. అట్టి కృప నాకు కావాలన్న వాళ్ళు చపల కొడుతూ నా ప్రభుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
పాటలు పాడద్దు కానీ వాక్యంలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 కడగబడాలి, శుద్ధి చేయబడాలి. నెంబర్ 2 సాధువుగా ఉండాలి.